నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలంగాణ ఎన్నికల సమరంలో హస్తం పార్టీ దూకుడు ప్రదర్శిస్తుంది. 6 గ్యారంటీలే కాకుండా కీలక హామీలతో అభయహస్తం పేరుతో మేనిఫెస్టోను ప్రకటించింది. కళ్యాణమస్తు పథకంతో పాటు కీలక అంశాలను మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇప్పటికే 6 గ్యారంటీలు ప్రకటించిన జోష్ మీద ఉన్న కాంగ్రెస్ మేనిఫెస్టోతో మరింత మైలేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోను నమ్ముకుంటే కథమే అంటున్నారు గులాబీ లీడర్లు. హస్తం పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యమేనా? 6 గ్యారంటీలు మేనిఫెస్టో అమలు చేయాలంటే ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది? ఇదే అంశంపై ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి వెంకట్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు స్టూడియోలో. అదేవిధంగా దరువు ఎల్లన్ గారు బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి. శ్రవణ్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్. అదేవిధంగా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అందే సత్యం గారు అందుబాటులో ఉన్నారు. సత్యం గారు నమస్తే సార్. ఏంటి మొదటిగా వెంకట్ గారు, మేనిఫెస్టో రిలీజ్ చేశారు. 6 గ్యారంటీ అంశాల తర్వాత చాలా ఎక్కువ అంశాలతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఎన్ని అంశాలు సాధ్యమేనా? అసలు మీ మేనిఫెస్టో ఏంటి? దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు ప్రత్యేక నమస్కారాలను. ఒక మాట ఈ సందర్భంగా చెప్పాలి ఏంటంటే, ఇందిరమ్మ రాజ్యం నిర్మాణంలో మా వయసు అక్కడ సరిపోలేదన్న, మేము అప్పుడు లేము, కొంచెం గట్టిగా. కానీ ఇందిరమ్మ రాజ్యం ఏదైతే ఉందో దాని ఫలాలను మేము అనుభవిస్తున్నాం కూడా. మా తర్వాత తరం వాళ్ళు అనుభవిస్తారా లేదా అని చెప్పి ఒక డౌట్ ఉండే. కానీ ఈ మేనిఫెస్టోని చూసిన తర్వాత అది ఫుల్ఫిల్ అవుతుందని అయితే విషయం అయితే మేము మా కన్సర్న్లోకి వచ్చేసిందన్న. ఇంకో విషయం ఏంటంటే, 6 గ్యారంటీలు 37 అంశాలు, అవి చాలా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మలుపు తిప్పడం కోసం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ ప్రగతిలో భాగస్వామ్యం చేయడం కోసం కీలకంగా పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నాం. ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే, 2004 నుంచి 2014లో యూపీఏ గవర్నమెంట్లో స్ట్రాంగ్ డెమోక్రసీ, సస్టైనబుల్ వెల్ఫేర్ వైపు మేము పరుగులు తీస్తే, బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కాస్ట్లీ డెమోక్రసీ, కరప్టెడ్ వెల్ఫేర్ వైపు వాళ్ళు పరుగులు తీశారు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం రావాల్సి వచ్చింది, ఎందుకోసం వచ్చింది అనేది అంటే మాకంటే ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దరువు ఎల్లన్న అన్నకి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే వారు అక్కడ కీలక పాత్ర పోషించారు. కేవలం సంక్షేమం కోసం మాత్రమే రాలేదు. నీళ్లు, నిధులు, నియామకాలనే అంశం మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాంట్లో నియామకాలు అనేవి చాలా కీలక పాత్ర పోషించినాయి. ఆ కీలక పాత్ర పోషించడంలో భాగంగా వారేమంటున్నారంటే, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, దాంతోపాటు నియామకాల ప్రక్రియ ప్రాపర్ వేలో చేపట్టలేదు. అందువల్ల వాళ్ళు కొంచెం ఆ నియామకాలనే అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇక నీళ్ళ విషయానికి వచ్చినప్పుడు, కాళేశ్వరంలో ఉన్న 23 టీఎంసీలు ఎప్పుడైతే బంగాళాఖాతంలో వదిలేసారో అప్పుడే ఆటోమేటిక్గా మేడిగడ్డ, అన్నారం, ఆ సుందిలా బ్యారేజ్లన్నీ లీక్ అయిపోయినాయన్న విషయం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసింది. మేమేమన్నామంటే, మేము ఏదైతే 37 అంశాలు మేము చెప్పామో, ఈ 37 అంశాల్లో కింది వర్గాల వాళ్ళని ఎవరైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారో వాళ్ళకి అప్లిఫ్ట్ ఇవ్వడం కోసం, వాళ్ళకి ముందుకు తీసుకెళ్లడం కోసం మేము ప్రధానంగా ప్రయత్నం చేసినామన్న. అందులో భాగంగా రైతు సంక్షేమం కానీ, రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, దాంతోపాటు వాళ్ళకి ఇందిరమ్మ రైతు భరోసా కానీ, లేకపోతే అంటే ఉపాధి హామీ పథకం ఉంది కదన్నా, దాన్ని రైతులతో అనుసంధానం చేయడం, దాంతోపాటు పంటకి ప్రత్యేకంగా బీమా కల్పించడం, అదేవిధంగా రైతు కమిషన్ ఏర్పాటు చేయడం, నూతన వ్యవసాయ విధానం ఏర్పాటు చేసి పంటల ప్రణాళికను ఒకటి ఏర్పాటు చేయడం అన్న. దాంతోపాటు ఇక్కడ ప్రధానంగా యువత అనేది కీలక పాత్ర పోషించిందన్న. అది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా యూత్ అనేది ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. సో వాళ్ళ ఆస్పిరేషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే వాళ్ళ ఆశయాలకు తగ్గట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న. అందులో భాగంగానే సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేశారు. సో వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు ఇచ్చింది ఒకసారి మనం ఆలోచిస్తానా. అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం, దాంట్లో ఒక వ్యక్తికి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సరే మగ కానీ ఆడ కానీ వాళ్లకు 25,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, దాంతోపాటు వాళ్ళకు ప్రత్యేకంగా ఏమంటారు ఇప్పుడు నిరుద్యోగులకు వృత్తి ఇవ్వడం. అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని అన్నారు. కానీ ఆ ప్రైవేట్ ఉద్యోగాలు ఏ బేస్ మీద కల్పిస్తున్నారు అనేది ఒక క్లారిటీ లేదు. కానీ మేమేం చేస్తున్నామంటే, ఎక్కడైతే ప్రభుత్వ రాయితీలు పొంది ఏదైతే ప్రైవేటు సంస్థలు ఏదైతే ఏర్పాటైనాయో వాళ్ళలో 75% ఇక్కడ తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు రావాలని మేము సంకల్పించినాం. అదేవిధంగా స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్, ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు ఉన్నాయన్నా, దానిలో ఉద్యోగాలు రావాలంటే ఫస్ట్ స్కిల్ ఉండాలి కదా. ఆ స్కిల్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా యువతకి వడ్డీ లేని 10 లక్షల రుణాలు ఏర్పడడం వల్ల వాళ్ళ ఎంటర్ప్రీనర్స్గా తయారై బిజినెస్లు పెట్టి ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ ఒకటే గమనించాలన్నా, కాంగ్రెస్ పార్టీ సస్టైనబుల్ వెల్ఫేర్ని ఎందుకు ఆకాంక్షిస్తుందంటే, రాజ్యాంగం ప్రకారం డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పర్టికులర్గా మెన్షన్ చేసి ఉంటుందన్న. ఈ దేశంలో
ప్రజాస్వామ్యం ఎంత విలువైందో సంక్షేమం కూడా అంతే విలువైంది. ఈ సంక్షేమంలో కీలక పాత్ర ఎవరిది ఉంటుందో దళిత వర్గాల వాళ్ళది, గిరిజనులది, కింది వర్గాల వాళ్ళది ఉంటుంది. దాంతోపాటు యువతకు ఉంటుంది, మహిళకు ఉంటుంది. సో వీళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తే బాగుంటుంది అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిందన్న. ఆ కాన్సన్ట్రేషన్లో భాగంగా ఈరోజు తెలంగాణ సమాజం ఈ మేనిఫెస్టోని చూసిన తర్వాత మేము చెప్తున్నామన్నా, ఈ తరం వాళ్ళకి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బేసికల్లీ దీన్ని కనుక ప్రాపర్ వేలో కనుక ఇంప్లిమెంట్ మేము చేసి చూపిస్తాం. ఇది కనుక ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ అయితే దాదాపు కనీసం 100% ఒక 90% రిజల్ట్ వచ్చినా కూడా ఒక 80% రిజల్ట్ వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా కేసీఆర్ గారు ఏదైతే ఆ మాయలు జిమ్మికులు ఉన్నాయో ఆ మాయలు జిమ్మికులకి దాంతోపాటు నిజంగా ఉన్న అంశాలకి తేడా కనబడుతుంది. ఆ ప్రకారమే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఈ మేనిఫెస్టోని బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో యువకులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ అన్ని వర్గాల వాళ్ళు ఈ మేనిఫెస్టోని బేస్ చేసుకుని అయితే ఓటేస్తారన్న. దాంట్లో ఎటువంటి శేష విషయాలు లేవు. ఓకే అండి. ఎల్లన్న గారు నమస్తే. ఎల్లన్న గారు సార్, ఎల్లన్న గారు ఫ్రీ చేయరు. వెంకట్ గారు, వెంకట్ గారు వినపడుతుందా? ఎల్లన్ గారు ఫ్రీజ్ అవుతుంది. వినిపిస్తుందా? ఒకటి, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల తర్వాత ఈరోజు చాలా కీలకమైన అంశాలతో 47 పేజీల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ మేనిఫెస్టో దూకుడు పెంచబోతుంది అనుకోవచ్చా తెలంగాణ ఎన్నికల్లో? వాళ్ళు 47 కాదు 57 అంశాలతోటి తీసినా కూడా, పొర్లు దండాలు పెట్టినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని జనాలు నమ్మరు. ఎందుకంటే దానికి రీజన్ కూడా ఉంది. ఇలా 2014లో తెలంగాణ తర్వాత 14 నుంచి మొదలైంది ఈ వ్యాపారాలని, ఎన్నికలను వ్యాపారం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేంద్రం కూడా పెద్దగా వాళ్ళు ఏదో జాలిపడో దాయదలిసో భిక్షమెత్తనో వచ్చిన తెలంగాణ కాదు. కొట్లాడి సాధించుకున్నాం తెలంగాణ. ఆ కొట్లాట లేకపోతే తెలంగాణ రాకపోతుండే. ఇలా ఢిల్లీలో ఒక మాట, గలీలో ఒక మాట మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నేతలు. అందుకనే ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించలే. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాతనైనా ఇచ్చిన పార్టీ అని చెప్పేసి విశ్వసించురో ఏమో, కానీ స్టార్టింగ్ లోనే ఎన్నికల్ని వ్యాపారం చేసి పడేసారు. డబ్బుల సంచులు తీసుకొచ్చిన వాళ్ళకి టికెట్లు అమ్ముకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టిరో, ఎప్పుడైతే గ్రూపులుగా స్టార్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులన్నీ కూడా నీ గ్రూప్కు నువ్వు అమ్ముకో, నా గ్రూప్కు నేను అమ్ముకుంటా, ఇట్లా మొదలై టికెట్లు అమ్ముకునే ప్రక్రియ ఎప్పుడైతే ప్రజలకు ఒక ఏవగింపు అయిపోయింది. లాస్ట్ మినిట్ వరకు కూడా టికెట్లు అనౌన్స్ చేయలేదండి. 14లో కానీ 18లో ఎలక్షన్లో కానీ లాస్ట్ రేపు నామినేషన్ అనగా కూడా టికెట్ అనౌన్స్ చేయకుండా తాత్సారం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లా చేయడానికి కారణం ఏదో తెలుసా? కేవలము డబ్బుల సంచులకు టికెట్లు అమ్ముకోవడమే, దాన్ని రేటు పెంచుకోవడము. ఇట్లా నేను ప్రధానంగా ఒక విద్యార్థి నాయకుడిగా, ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా నేను పరిశీలించిన విషయాన్ని చెప్తా ఉన్నా. వీళ్ళు 250 గజాల జాగా ఇస్తాం ఉద్యమకారులం అని చెప్పేసి తెలుస్తున్నా. 250 గజాలు ప్రభుత్వం వచ్చినాక ఇస్తామని చెప్పేటోళ్ళు ఇలా ఇదే ఉద్యమకారుల మీద నిజమైన ప్రేమ ఉంటే 250 గజాలు ఇచ్చేది నిజమే అయితే గనక, అది నిజమని నమ్మాలనుకుంటే గనక, ఇలా మీరు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉద్యమం చేసినటువంటి విద్యార్థి నాయకులకు 119 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం నుంచి అయినా టికెట్ ఇవ్వడానికి అర్హత లేదా మా విద్యార్థి నాయకులకు? ఒక్కరికంటే ఒక్కరికి ఇవ్వలే. ఇవాళ చూడండి, గతం జెండా పట్టుకొని పోరాడిన బిడ్డ కోయిలున్నాడు, ఇవన్నీ కాదు ఇట్లా అంటారని చెప్పి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి కూడా పని చేసుకున్నాడు. ఓ దుర్గం భాస్కర్, ఒక బాలలక్ష్మి, ఒక కైలాస్ నేత, ఎంతో మంది విద్యార్థి ఉద్యమకారుల పార్టీలో ఉండి పనిచేసిన ఒక్కలా కూడా టికెట్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ. పోనీ నిజంగానే వీళ్ళు విద్యార్థి నాయకులకు ఇస్తే ఓడిపోతారు కాబట్టి బాగా అతిరథ మహారథులు, ఉద్దండులు, రాజకీయ ఉద్దండులకు ఇచ్చిందని చెప్పేసి అనుకుందాం. ఒకవేళ అట్లా ఇచ్చిందా మరే? పోనీ అట్లా కూడా కాదు కదా, పెట్టెల సంచులు పట్టుకొని వచ్చిన వాళ్ళకి టికెట్లు అమ్ముకున్నారు కదా. అది పార్టీగా వాళ్ళ నిర్ణయం కదా. ఒక పార్టీగా గెలుపోవడం సంబంధించి బేరీజ్ వేసుకున్న పార్టీ ఇంటర్నల్ విషయం కదా, ఎవరికి టికెట్ ఇచ్చారనేది. అంతిమంగా మనకు కావాల్సింది అది కాదు.
పార్టీకి సంబంధించి మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ మేనిఫెస్టో కంటే బెస్ట్గా అంశాలు తీసుకొచ్చింది అనేది ఇక్కడ వాదన. లకు 250 గజాలని బెస్ట్ అంశమే. కానీ ఒక నిమిషం, ప్రాక్టికల్ గా ఇప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడే అవకాశాన్ని ఇవ్వలేని మీరు రేపు ప్రతిపక్షంలో ఉండే అవకాశాలు ఇవ్వలేని మీరు ఫిక్స్ చేస్తారా ప్రతిపక్షం అని అప్పుడే? ఏ నమ్మకము నేను చెప్తున్నానండి, ఇలా 47 అంశాలతోటి ఏదో రైట్. ఒక నిమిషం ఎల్లన్ గారు, శ్రవణ్ గారు నమస్తే. చెప్పండి సార్. శ్రవణ్ గారు, ఒక పక్క బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటించింది, కాంగ్రెస్ ఈరోజు. ఎల్లన్ గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి సార్. శ్రవణ్ గారు చెప్పండి, బీజేపీ మేనిఫెస్టో ఎప్పుడు? కాంగ్రెస్ నేతలు బయట ఏమనుకుంటున్నారంటే బీజేపీ మేనిఫెస్టో ఢిల్లీలో మొదలై గుజరాత్ నుంచి అలా పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి డిసెంబర్ 25, 26కి ఇక్కడికి వస్తుందేమో అని వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఏమంటారు శ్రవణ్ గారు? రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు సార్. మా భారతీయ జనతా పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కూడా మనకు ఒక సాంప్రదాయం ఉంది. ఎన్నికల్లో విత్డ్రాయల్స్ ఎప్పుడైతే అయిపోతాయో ఆ విత్డ్రాయల్స్ అయినప్పుడు మేము మేనిఫెస్టోని ప్రకటిస్తామని క్లియర్ గా చెప్పారు. పార్టీ సాంప్రదాయం ప్రకారమే మేనిఫెస్టో అనేది ప్రకటించబడుతుంది. అయితే మేమిచ్చే మేనిఫెస్టోలో అంశాలు ఏవైతే ఉంటాయో అవి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లాగా కళ్ళబొల్లి కబుర్లు ఉండవు. మీరు చూసుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఏం చెప్పిందో అవే చేసింది, ఏం చేసిందో అవే చెప్పింది. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మాక్సిమం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే దిశలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలన్నీ కూడా పనిచేసాయి. మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది అనే దానికన్నా ఇచ్చిన మేనిఫెస్టోలో అంశాలు ఏవైతే పొందుపరిచారో వాటిని చిత్తశుద్ధితో ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అన్నదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకా టైం ఉంది, రేపెల్లుండి విత్డ్రాయల్స్ చెప్పగానే మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఇంకా వారం రోజులు గడువుంది కాబట్టి ప్రజల్లోకి మేనిఫెస్టో తీసుకెళ్ళడానికి చాలా సమయం ఉంది. కానీ ఫండమెంటల్ గా ఇక్కడ చూసుకుంటే ప్రజలు ఆలోచన చేస్తుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టే అంశాలు ఒక ఎత్తు అయితే ఈ రోజు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందో, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అమరవీరుల ప్రాణాలు తీసిందో, ఏ విధంగా ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అమ్మేసిందో, పదే ప్రపంచ చిత్రపటంలో ముందున్నటువంటి భారతదేశాన్ని పదే విదేశీ గడ్డపై కూర్చొని వాళ్ళ నాయకుడు విమర్శిస్తూ ఈ దేశ ప్రతిష్టని, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతరించిపోయిందనే విధంగా మాట్లాడడాన్ని, దీన్ని పూర్తిగా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈరోజు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే ఈ రోజు దళితులకు ఇస్తానటువంటి 3 ఎకరాలు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవి కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదు. ఇప్పుడు నెరవేర్చని అంశాలు మేనిఫెస్టోలో పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? మనం నెరవేర్చే మేనిఫెస్టోలో పెట్టడం అంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసము ఇంటర్వ్యూతో తీర్మానం సుష్మా వెంకట్ గారు ఆడియో మ్యూట్లో ఉంది. శ్రవణ్ గారు ఆడియో మ్యూట్లో ఉంది. శ్రవణ్ గారు ఆడియో మ్యూట్లో ఉంది. శ్రవణ్ గారు ఆడియో మ్యూట్లో ఉందండి. శ్రవణ్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది. హలో శ్రవణ్ గారు. తెలంగాణ ప్రజల కాపాడే విధంగా ఈ తెలంగాణని ముందుకెళ్లే విధంగా తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని నిలిపే విధంగా అయితే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో ఉంది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అవ్వలే అన్నా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అంటే కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎవరు అంటున్నారు బీజేపీ. శ్రవణ్ గారు వినపడుతుందా? ఆ చైర్మనే రాజీనామా చేసిపోయింది ఏ పార్టీకి. మీ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మనే రాజీనామా చేసేసిన సందర్భంలో ఇంక మేనిఫెస్టో ఎక్కడి నుంచి తీసుకొస్తారంటున్నారు. వెంకట్ గారు వినిపించట్లేదా? ఒక్క నిమిషం. సత్యం గారు సార్, గుడ్ ఈవినింగ్. ఏంటి జరుగుతున్న పరిణామాల రీత్యా తెలంగాణ ఎన్నికల అన్ని పార్టీలు జోష్ పెంచాయి.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరో కొంత దోస్ పెంచింది. ఒక కొత్త మేనిఫెస్టోని తీసుకొచ్చాం, ఇది ప్రజల మేనిఫెస్టో, ప్రజల అభయహస్తం అంటూ కూడా దానికి నామకరణం చేశారు. వాస్తవానికి మనం వివిధ రాష్ట్రాల ఎక్స్పీరియన్స్ చూసినా లేకపోతే మన రాష్ట్రం యొక్క ఎక్స్పీరియన్స్ చూసినా 60-70% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేస్తే అది గొప్ప అచీవ్మెంట్. సాధారణంగా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. అయితే ఇవి 4 లక్షల కోట్లు కావాలి ఇవి అమలు చేయాలంటే అని చెప్పేసి అనుకుంటారు. కానీ అందులో కొన్ని రెన్యువల్ అయ్యే ఉంటాయి, కొన్ని అడాహక ఇంప్లిమెంట్ చేసే ఉంటాయి. అవును. ఉదాహరణకు రుణమాఫీ ఉందనుకోండి, బీఆర్ఎస్ 1 లక్ష మాఫీ చేస్తానన్నా, కాంగ్రెస్ 2 లక్షల మాఫీ చేస్తానన్నా 5 ఏళ్లలో ఒక్కసారే చేస్తారు. కాబట్టి అవి ప్రతి సంవత్సరం చేసేవి కావు. అట్లాగే రైతు బంధు లేదా రైతు భరోసా లేదా పెన్షన్లు ఇటువంటి రెన్యువల్ అంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇవ్వాల్సినవి కొన్ని ఉంటాయి. కాబట్టి ఇవాళ వీటిని ఇచ్చినటువంటి హామీలు మొత్తాన్ని ఒకేసారి అమలు చేయరు, ఒకే సంవత్సరంలో కూడా అమలు చేయరు. ఈ 5 ఏళ్ల మొత్తంలో అమలు చేసేటువంటి అవకాశం. కాబట్టి ఏది అర్జెన్సీ అని ప్రియారిటీ పెట్టుకొని ఎక్కువ మంది ప్రజలకు మేలు జరిగేటువంటి ఏమిటి, తక్కువ మంది ప్రజలకు మేలు జరిగేటువంటి ప్రియారిటీ పెట్టుకొని ప్రజల్లో 70-80% తక్కువ ఫైనాన్షియల్ కమిట్మెంట్ తోటి అమలు చేసి ముందు అమలు చేస్తారు. సపోజ్ బీఆర్ఎస్ 2000 పెన్షన్ ఇస్తానన్నది, కాంగ్రెస్ 2500 ఇస్తానంటుంది. మార్జినల్ ఇంక్రీజ్మెంట్ ఎంత 500. గత సంవత్సరం ఫైనాన్షియల్ కమిట్మెంట్కి ఇంకో 20% పెరుగుతుంది. ఈ తర్వాత తక్కువ అమౌంట్ కాబట్టి ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగం ఉంది కాబట్టి దాన్ని ముందు అమలు చేస్తుంది. అట్లాగే రైతు బంధుని వీళ్ళు రైతు భరోసా అంటారు, అది రెన్యువల్ చేయాలి, తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి అది రెండో ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇతర అంశాలు, సపోజ్ రుణాల రద్దు చేయాలంటే సుమారు 17,000-20,000 కోట్లు కావాలి. కాబట్టి అది మధ్యస్థంగా 2వ సంవత్సరం 3వ సంవత్సరం హామీ ఇచ్చి అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇట్లా ఏ పార్టీ అయినా 3 పార్టీలు ఏ పార్టీ అయినా హామీలు ఇస్తే హామీలని ఇన్ ది స్పాన్ ఆఫ్ 5 years అమలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది ప్రజలు ఆపితే వ్యతిరేకత వస్తుంది. 10%, 5% మంది, ఉదాహరణకు రైతు భరోసా ఉంది లేదా రైతు బంధు ఉంది, ముందు ఎకరం వాళ్ళకు, ఆ తర్వాత 2 ఎకరాలకు 3 ఎకరాలకు అలా అమలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు, తర్వాత 10 అట్లా అమలు చేస్తూ వచ్చారు. అంటే కింది స్థాయిలో ఎకరం 2 ఎకరం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది రైతులు ఉంటారు. 65 లక్షల మందిలో వీళ్ళే 30-35 లక్షల మంది ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది రైతులకు తక్కువ ఫైనాన్షియల్ కమిట్మెంట్ తోటి ఉండేటువంటి వాటి ముందుగా అమలు చేసి, తక్కువ మందికి బెనిఫిట్ అయ్యి ఎక్కువ ఫైనాన్స్ కమిట్మెంట్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు. ఏదైనా గవర్నమెంట్ అనుసరించేటువంటి ఏ మాటలు మాట్లాడినా అమలు చేసే రూపం వచ్చేవరకల్లా ఫైనాన్షియల్ ప్రెజర్ ఉంటుంది, అది చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఏ పార్టీ హామీ ఇచ్చినా, ఇవాళ మన బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ 2,90,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం 8-10% ఏ పార్టీ ఉన్నా ఇంక్రీజ్ అవుతా ఉంది. అట్లాగే సెంట్రల్లో కూడా పోయిన సంవత్సరం 40 లక్షల కోట్ల బడ్జెట్ అయితే ఈ సంవత్సరం 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు సెంట్రల్లో. అట్లాగే స్టేట్లో కూడా 2,90,000 కోట్లు అయితే 8-10% ఇంక్రీజ్మెంట్ అంటే సుమారు 25-30,000 కోట్లు ఇంక్రీజ్ అవుతుంది. అది అప్పులు చేయడం ద్వారా కానీ, రెవెన్యూ రాబట్టడం ద్వారా కానీ. అలా ఆదాయం పెంచుకొని అమలు చేస్తే ఒక 25,000 కోట్లు రొటీన్గా పెంచుతున్నారు. కాబట్టి అది ఇన్ఫ్లేషన్ ప్రెజర్ని న్యూట్రల్ చేసినా లేదా కొత్త పథకాలకు అమలు చేసినా ఆ విధమైనటువంటి ఇంక్రీజ్మెంట్ ఉంటుంది. కాబట్టి కొన్ని అమలు చేయకపోవచ్చు, నేను గట్టి మిగతాయి అమలు చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఇవాళ సంక్షేమం లేదా ఉచితాలు అని చెప్పేసి వాటి మీద దాడి జరుగుతుంది గత 5 ఏళ్లుగా. ఇది అన్యాయం. ఎందుకంటే పేద ప్రజలకు ఇవాళ మార్కెట్ ఎకానమీ వచ్చింది. మార్కెట్ ఎకానమీలో పేద ప్రజలకు ప్రొటెక్షన్ లేదు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కొలాప్స్ అయి ఉంది. FCI నిర్వీర్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మెజారిటీ ప్రజలకు వెల్ఫేర్ స్కీమ్స్ అమలు జరగకపోతే దాని నుంచి రాంగ్ రిజల్ట్స్ చాలా వస్తాయి. అందులో ఒక మతతత్వ ఉద్యమం రావచ్చు, కులతత్వ ఉద్యమం రావచ్చు, లేదా అడ్వెంచరిస్ట్ ఉద్యమాలు రావచ్చు, ఏం రావచ్చు. కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే మరి మార్కెట్ ఎకానమీలో
ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఈ ఎలక్షన్ల సందర్భంగానైనా వాళ్ళు మేనిఫెస్టోలు ఇస్తే అందులో కొన్నైనా పేద ప్రజలకు అమలు జరిపితే వాళ్ళకు కొంత కన్సోల్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి సిస్టంలో వాళ్ళని కాపాడుకోవాలంటే కంపల్సరిగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అమలు జరపాల్సిందే. అదృష్టవశాత్తు తమిళలాగా టీవీలు పంచుతాం, మిక్సీలు పంచుతాం అనట్లే ఏ పార్టీ కూడా. అయితే ఈ వెల్ఫేర్ ఎక్స్పెండిచరు పేద ప్రజలకు ఇవ్వటం వల్ల ఎకనామిక్స్ లో ఒక సూత్రం ఉంది, లా ఆఫ్ కన్జంప్షన్ అని. అంటే ధనికులకు నువ్వు సహాయం చేస్తే ఇచ్చిన 190 పొదుపు చేస్తారు, పేదవాళ్లకు 100 సహాయం చేస్తే 90 రూపాయలు ఖర్చు పెడతారు, 10 రూపాయలు కూడా పొదుపు చేయలేరు. అంటే ఇచ్చినంత ఖర్చు చేస్తారు కాబట్టి మార్కెట్లో డిమాండ్ పెరగటానికి ఒకటి ఉపయోగపడుతుంది. ఈ సూత్రం ఆధారంగానే కరోనాలో అమెరికా, ఇంగ్లాండ్, భారత్ తక్కువ అమలు చేసింది, మిగతా అన్ని చోట్ల కూడా ఉచితంగా క్యాష్ ని పంపిణీ చేసింది. దానికి కారణం ఏమిటంటే పడిపోయిన డిమాండ్ నిలబెట్టుకోవడానికి, అటువంటి ఎకానమీని నిలబెట్టుకోవడానికి ఆ ప్రయత్నం చేసింది. కాబట్టి వాళ్ళ వెల్ఫేర్ మెజర్స్ అనగానే వెంటనే జడుచుకొని అయ్యో అంతా ఉత్తగా భరిస్తున్నారని చెప్పేసి అంటా ఉంటారు. ఇది ఒకవేళ ఇది నిజమే అయితే మరి 5 ఏళ్లలో కార్పొరేట్ వర్గాలకు 14 లక్షల కోట్ల మాఫీ చేశారు. తర్వాత అదాని లాంటి వాడు కుంభకోణానికి పాల్పడితే 10 లక్షల కోట్ల ఆవిరైపోయినాయి సంపద, మధ్యతరగతి ప్రజల సంపద. మరి 25 లక్షల కోట్లు ఆవిరైపోతే, ఈ దేశ సంపద ఆవిరైపోతే దాన్ని ఎవరు భరించాలి? పేదలకు ప్రతి సంవత్సరం ఒక 50,000 కోట్లు 40,000 కోట్లు బడ్జెట్లో 3 లక్షల కోట్ల ఖర్చు పెడితే దానికే మొత్తం ఆగమైపోయి అభివృద్ధి అంతా కుంటుపడుతుందని స్టేట్మెంట్ ఇస్తా ఉంటారు. దీనికి జవాబు కావాలి. ఇటువంటి కన్సెషన్స్ అన్ని ఇస్తున్నప్పుడు కార్పొరేట్లకు ఇస్తేనేమో ప్రోత్సాహం అంటారు, పేదలకు ఇస్తేనేమో పంచిర్రు అంటారు. అసలు ఆ భాషలోనే ఒక కుతంత్రం ఉంది. కాబట్టి ఈ దేశంలో మనకు ల్యాండ్ రిలేషన్స్ లో కానీ, భూ సంబంధాల్లో కానీ, ఆస్తి సంబంధాల్లోకి మార్పులు రాకముందే ఇటువంటి గ్లోబలైజేషన్ రావడంతో పేదల మీద ప్రెజర్ పెరుగుతుంది, వృత్తులన్నీ మూతపడుతున్నాయి రోజు రోజుకు. కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్స్ ఉండటం కరెక్ట్. ఏ పార్టీ ఇచ్చినా, అది బీఆర్ఎస్ ఇస్తుందా, కాంగ్రెస్ ఇస్తుందా, బీజేపీ ఇస్తుందా, ఏ పార్టీ ఇచ్చినా కరెక్ట్. ప్రధానమంత్రి ఈ ఉచితాలు సంక్షేమాలు ఇస్తున్నారు, అభివృద్ధి కుట్టుపడుతుంది అంటున్నాడు. అన్న రాష్ట్రాల్లో బీజేపీ సంక్షేమాలు చేస్తూనే ఉంది. ప్రధానమంత్రి అన్న ఇప్పుడు రేపు వచ్చే బీజేపీ మేనిఫెస్టోలు కూడా సంక్షేమ వ్యయాలయం కోతలు పెట్టరు, బీఆర్ఎస్ ఇస్తానన్నాయి మేము ఇయ్యం, ఇది అభివృద్ధి నిరోధకం అని ఉత్తప్పుడు విమర్శిస్తారు. కానీ రేపు మేనిఫెస్టోలు లేకుండా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నా అప్పీల్ ఏమిటంటే 3 పార్టీల ప్రతినిధులకు కూడా ఖచ్చితంగా మధ్యతరగతి పేద ప్రజలకు అంతో ఇంతో కన్సోల్ చేసేటువంటి ఇటువంటి స్కీమ్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ అనటం వరకే. కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉన్నాయి, 10,000 కోట్లు కేటాయిస్తున్నారు. దాని రూల్ ఏమిటంటే ఖర్చు చేయకపోతే క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అంటే ఈ సంవత్సరం 10,000 కోట్లు ఖర్చు చేయకపోతే 5,000 కోట్లు మిగిలితే ఈ 5,000 కోట్లు వచ్చే సంవత్సరం ఫార్వర్డ్ చేసి వచ్చే సంవత్సరం కూడా 10,000 కోట్లు ఇచ్చి 15,000 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ ఇవి అసలు డైవర్ట్ చేయటం, లేకపోతే వాటిని స్తంభింపజేయటం, ఇటువంటివన్నీ చేసుకుంటూ కేటాయింపులు పేపర్ మీద చూపెట్టడం, అమలు చేసే వరకల్లా ఇటువంటి పరిస్థితి. ఇవాళ కార్పొరేషన్స్ ఉన్నాయండి, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. ఏ కార్పొరేషన్ కి ఎంత ఖర్చు పెట్టారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. గవర్నమెంట్ యొక్క వ్యవహారం ఎంత తేటతెల్లం అయింది. అది బీఆర్ఎస్ ఏ పార్టీ అధికారుల దగ్గర అయినా ఈ కార్పొరేషన్లకు ఎంత నిధులు కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వెల్ఫేరు ప్రకటించమనండి. కాబట్టి ఇవాళ నా అప్పీల్ ఏమిటంటే ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్గా ఈ సందర్భంగానైనా ప్రజలకు అటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ హామీలు ఇస్తే రేపు ప్రజలు ప్రశ్నిస్తుంటారు. ప్రజల తరఫున ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, మీడియా ప్రశ్నిస్తుంది. ఈ ప్రజల గురించి కొంతైనా వాళ్ళకి అమలు జరిపితే వాళ్ళకు కొంత అంతో ఇప్పుడు గ్రోత్ ఉంది, డెవలప్మెంట్ ఉంది అంటారు. మా బీజేపీ వాళ్ళు మాది $3.3 ట్రిలియన్ నుంచి $5 ట్రిలియన్ ఎకానమీ అయితే అంటున్నారు. తర్వాత తెలంగాణ ఎకానమీ 3 లక్షలకు తలసరాదాయం పెరిగేది అంటారు. 2 నిజాలే కానీ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడే టీవీ న్యూస్లో వస్తుంది, అప్పుల పాలై ఆత్మహత్యలు వస్తున్నాయి. అంటే మినిమం గ్యారెంటీ ఇన్కమ్ ఉంటే ఇవి జరగవు. ఇది సమాజానికి అవసరం, ఎందుకంటే సోషల్ సస్టైనబిలిటీ అవసరం, తర్వాత ఇతర ఎకనామిక్ సస్టైనబిలిటీ కూడా అవసరం. వీటన్నిటిని మనం అట్లా ఒకటి సత్యం గారు ఒక్క మాట అండి, ఒక్క మాట ఇంపార్టెంట్ మాట.
ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము ఓపీఐస్ ఇస్తామని ఒక మేనిఫెస్టోలో చేర్చారు. నాకు చాలా సంతోషమైంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని. ఎందుకంటే మన జయప్రకాష్ నారాయణ ఇంటర్వ్యూలు ఇస్తూ ఇది ఆర్థిక వ్యవస్థని కునారిల్లు ఇంప్లిమెంట్ చేస్తే అంటారు. నేను వేసే ప్రశ్న ఏంటంటే గత 70 ఏళ్ళ నుంచి 2000 సంవత్సరం వరకు గత 60 ఏళ్లుగా డెవలప్డ్ క్యాస్ట్లు లేదా డెవలప్డ్ వర్గాలు ఉద్యోగాల్లో చేరినాయి. 2000కు ముందు వాళ్ళందరికీ 50-60 ఏళ్ళు వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు జాబులు జాయిన్ అయ్యారు, వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు పేద ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 2000 తర్వాత ఉద్యోగాల్లో ఎక్కువ మంది చేరుతున్నారు. రేపు పెన్షన్లు రద్దు చేస్తే ఎవరు నష్టపడాలి? ఆలస్యంగా జాబులు జాయిన్ అయిన వాళ్ళ వర్గాలే నష్టపడాలనా? వీళ్ళకు సెక్యూరిటీ అవసరం లేదా? వీళ్ళు జాబులు జాయిన్ అయితే వీళ్ళకి పెన్షన్ రాదంటే ఉద్యోగాలు చేసుకుంటే వ్యాపారాలు చేయాలా? వ్యాపారాలు చేయటం కరెక్ట్ అవుద్దా? తర్వాత ఏ పని చేయకుండా ఉద్యోగానికి అంకితం అయితే ఎక్కడి నుంచి వాళ్ళు సస్టైనబిలిటీ ఉండాలి? ఇతర దేశాల క్యాపిటలిస్ట్ కంట్రీస్ లో కూడా ఎకానమీ డెవలప్ అయితే సోషల్ సెక్యూరిటీ పెరుగుతుంది. మీరు అనేక దేశాలు స్టడీ చేయండి, సోషల్ సెక్యూరిటీ పెరుగుతుంది. ఉచిత వైద్యం ఎంతదైనా ఇప్పుడు పెన్షనర్కు ఇప్పుడు అందరూ కూడా జయప్రకాష్ నారాయణ చూసినట్టుగా గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లే లేరు. వాళ్ళు 1% కూడా లేరు. 90% మంది నెల పెన్షన్ ఇస్తేనే బతికే స్థితి ఉంది. అటువంటి వాళ్లకు ఓపీఎస్ నష్టం అని ఈయన స్టేట్మెంట్ ఇస్తే ఏం ఉపయోగం అండి? అందుకని ఒక కార్పొరేట్ సిఇఓ లాగా జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు మాట్లాడటం ఖచ్చితంగా అది ఒప్పుకునే అంశం కాదు. మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. ఇవాళ చేరిన వాళ్ళైతే 40 ఏళ్లకు 42 ఏళ్లకు చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేసిన వాళ్ళు 55 మీద కూడా ఉన్నారు. అసలు వాళ్ళకు వచ్చే పెన్షనే భుక్తికి సరిపోవు. అటువంటి స్థితిలో కూడా వాటిని ఏదో అభివృద్ధి నిరోధకం స్ప్రెడ్ చేయటం అనేటువంటి కరెక్ట్ కాదు. కాబట్టి ఇందాక ఒక మాట అన్నారు సత్యం గారు, అదే సంక్షేమానికి సంబంధించి ఎంతవరకు ఖర్చు చేసాం, ఎంతవరకు అమలు అయ్యాయని వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. కానీ నాకు తెలిసినప్పటి నుంచి అనేక ప్రభుత్వాల్ని, అనేక ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూనే ఉంటాయి ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేయమని. నేనైతే ఇప్పుడు చాలా తక్కువ వైట్ పేపర్ రిలీజ్ చేయడం ఆ సందర్భాలు అయితే చూడలేదు. అంటే నిజం బయటపడద్దని చేయవు, ఏ ప్రభుత్వం చేయదు నిజం బయటపడద్దని. కాబట్టి నేను అప్పీల్ చేసేది అంటే 3 పార్టీలకు కూడా ఎక్కడ కూడా వీటిని వ్యతిరేకించవద్దని నా మనవి. వాళ్ళకు వచ్చే కన్సెషన్స్ ఈ సందర్భంగానే, మధ్యలో మిగతా 5 ఏళ్ళు ఎవడు పట్టించుకోడు వాళ్ళని. కాబట్టి ఇప్పుడు కొన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ లో లోపాలు ఉండొచ్చు. అంటే వ్యతిరేకించొద్దంటే ఇక్కడ వ్యతిరేకించొద్దంటే ఖజానాకు నష్టం కలిగే సంక్షేమాలు ఎంతవరకు ఉపయోగం? అంటే ఇప్పుడు కదండి, టిఆర్ఎస్ బీఆర్ఎస్ రైతు బంధు ఇస్తుంది. ఇప్పుడు రైతు బంధు వల్ల పెరిగిందా? ఏదైనా పెరిగినా అదొక ప్రోత్సాహకారి. ఉమ్మడి రాష్ట్రంలో మన వ్యవసాయ ఉత్పత్తి 14 మిలియన్ టన్నులు, ఇప్పుడు 30 మిలియన్ టన్నులు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. మనం వీఆర్ గోయింగ్ టు కంపీట్ విత్ హర్యానా అండ్ పంజాబ్. ఈ స్థితిలో ఎదిగినప్పుడు రైతు బంధు ఉచితం ఎట్లయింది? వ్యవసాయానికి ప్రోత్సాహకారి అవుతుంది. అట్లాగే పనిచేసే వాళ్లకు ఉపాధి హామీ కూలీ పెంచినా, లేకపోతే పని చేయని 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చినా ఇవి ఉచితం ఎట్లయిద్దండి? కాబట్టి ఇవాళ సోషల్ సెక్యూరిటీ దృష్ట్యా సగం చూడాలి, ఉత్పత్తి దృష్ట్యా సగం, ప్రొడక్షన్ లింకుడు సగం చూడాలి. కాబట్టి ఇవాళ ఇదొక ఫ్యాషనబుల్ గా కింది వర్గాల మీద దాడి చేయటం, కింది ఉద్యోగ వర్గాల మీద దాడి చేయటం ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు తెలుసు, అందరు ఎల్లని తెలుసు, మిగతా 2 మిత్రులు కూడా తెలుసు వాళ్ళ గురించి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పార్టీలో చర్చ పెట్టి ఇది ఇంప్లిమెంట్ చేస్తేనే కరెక్ట్. ఇప్పుడు కేసీఆర్ని ఎన్నైనా తిట్టండి, కరోనాలో రైతు బంధు ఇయ్యలేడు అనుకున్నా, పొలిటికల్ విల్ ఇప్పించింది. ఎన్ని తిప్పలైనా పడగా రైతు బంధు ఇచ్చాడు, రైతులకు ప్రోత్సాహకారిగా ఉపయోగపడింది. ఎందుకు ఉపయోగపడిందంటే ఆనాడు 10,000 ఎకరం సాగు చేయడానికి అయితే వరి పొలం ఇవాళ 20,000 సాగు అవుతుంది. 20,000 సాగు అవుతున్నప్పుడు ఒక 10,000 పరిస్థితి ఎట్లాగో మార్కెట్లో వీళ్ళు రైతులు రక్షించలేకపోతారు. అప్పులు తెచ్చే దగ్గర తేవద్దని రక్షించలేకపోతారు. అట్లాగే పంట ధర నిర్ణయించే దగ్గర కేంద్రం ఏపీసీ అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ నిర్ణయించిన ధర ఎంఎస్పీ ఇంప్లిమెంట్ చేస్తామంటారు, యంత్రాంగం ఉండదు. ఇటువంటి అన్ని రైతులు కొలాప్స్ అవుతారు. క్రాప్ ఫెయిల్యూర్ అయిందనుకోండి, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చి మేము రక్షించబడ్డామని ఎక్కడ ఏ రైతు చెప్పట్లేదు. అక్కడ ప్రొటెక్షన్ లేనప్పుడు, అక్కడ మెకానిజం లేనప్పుడు ఇక్కడ అటువంటి ప్రోత్సాహకారు
అమలు చేయడానికి ఓకే అండి. ప్రెజర్ గ్రూప్స్ ప్రయత్నం చేస్తే కొంత మేరకు మేలు జరుగుతుంది అనేది నాకున్నటువంటి ఒపీనియన్. ఓకే సార్ యా, యా. సార్ ఇందాక రైతు బంధు గురించి చెప్పారు, శ్రవణ్ గారు అది చెప్పండి. కరెక్టే. నేను సార్ని అడగాం అనుకుంటున్నా ఒకసారి. చెప్పండి. రైతు అడగండి. బంధు yes, నేను కూడా ఓకే సార్, కానీ 100 ఎకరాలు ఉన్నటువంటి మినిస్టర్లకు, ఆసాములకు, ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కు మీరు రైతు బంధుని ఇవ్వడం ఇంతవరకు కరెక్ట్ సార్? అది గతంలోనే నేను చాలా డిబేట్లు చెప్పా. 10 ఎకరాలు దాటిన వాళ్ళకు రైతు బంధు అవసరం లేదని. ఇప్పుడు అది ఆ వ్యక్తిగత తీసేయాలంటున్నాం. అది ప్రత్యేకమైన చర్చ కాదు కాబట్టి నేను Right, అంతలో right. వెళ్ళలేదు. అదే దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ లీడర్స్ కూడా అంటే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మరొకసారి ప్రస్తావిస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఏదైతే రైతు బంధుకి సంబంధించి లిమిటేషన్స్. రైట్ వెంకట్ గారు, ఏంటి అంటే ఇన్ని హామీలు అమలు చేయడం ఎంతవరకు సాధ్యం? అంటే సాధ్యమేనా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది, 5 లక్షల కోట్ల రూపాయల ఖజానాకి నష్టం చేకూర్చిందని పదే పదే ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఇన్ని సంక్షేమాలు అమలు చేయడం వల్ల మళ్ళీ అభివృద్ధి శూన్యమైతే, సంక్షేమాలు అమలు చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే మళ్ళీ రాష్ట్రం అప్పుల పాలే కదా. అన్న ఒక మాట ఇక్కడ ఏం చెప్పాలంటే, అంతే సత్యం సార్ చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు చాలా అంటే స్పష్టంగా చెప్పారు వాళ్ళు. వారు చెప్పిన విషయాలు నేను కొన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే వారు అంటే మేమే ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇది అమలు చేసి తీరుతుంది. ఎందుకు అమలు చేసి తీరుతుంది అంటే అన్న ఒక మాట ఏంటంటే, ఈరోజు విద్యాశాఖకు బడ్జెట్ 6% నుంచి 15% కేటాయిస్తామని చెప్తున్నాం మేము చెప్తున్నాం. అది ఎవరికి కేటాయిస్తున్నాం అంటే పేద ప్రజలకే కదా, పేద ప్రజలకే స్కాలర్షిప్ ఇవ్వాల్సి ఉంటుంది కదనా. అట్ ద సేమ్ టైం మేము ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ఆర్థిక చేయూత ఎవరికి ఇవ్వాలి? పేద ప్రజలకు ఇవ్వాలి. వాళ్ళ చేతిలో డబ్బులు వాళ్ళ చేతిలో పడాలి. ఇప్పుడు కాంగ్రెస్ అంటే బీజేపీ పార్టీ అంటుంది కదా, రేబడీ కల్చర్కి మేము వ్యతిరేకం అంటే ఫ్రీ బీస్కి వ్యతిరేకం, ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పి. అంటే ఉచితాలకు వ్యతిరేకం అని చెప్తున్నారు కానీ అదాని అంబానీకి ఇచ్చే పైసలకు మాత్రం మేము వ్యతిరేకం అని వాళ్ళు చెప్పరు. కానీ మేమేమంటాం అంటే మేము ఏది మీ ఇచ్చినా పేద ప్రజలకు ఇస్తామని అంటున్నాం. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అన్న, గ్రోత్కి డెవలప్మెంట్కి డిఫరెన్సెస్. ఇందాక సార్ కూడా ఒక మాట అన్నారు కదా, గ్రోత్ అంటే క్యాలిక్యులేషన్లో ఇప్పుడు ఆదానికి యొక్క ఆస్తులు 90 రూపాయలు అయితే అన్న, పేద ప్రజల ఆస్తులు 10 రూపాయలు అయితే ఈ రెండు కలిపి 100 రూపాయలు అని చెప్పి గ్రోత్ కిందకి వస్తుంది అన్న. కానీ డెవలప్మెంట్ ఏమవుతుందంటే ఒక జస్టిస్, ఎకనామికల్ జస్టిస్ వస్తుంది. అంటే పేద ప్రజలకు కూడా సమానమైన ఆర్థికంగా వాళ్ళు ఎదగడం, దాంతోపాటు అంటే ఒక డిఫరెన్సెస్ లేకపోవడం ఉండడం, అది డెవలప్మెంట్ కిందకి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం చేస్తుందంటే డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అదేవిధంగా సార్ ఇందాక ఒక మాట ఏంటంటే ఎస్సీ/ఎస్టీ సప్లాన్ నిధులు కానీ, ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కానీ, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్న. ఎస్సీ/ఎస్టీ సప్లాన్ నిధులు అనేది కాంగ్రెస్ పార్టీ చట్టం చేసింది. ఆ నిధులను ప్రాపర్ వేలో కేటాయించకుండా దళిత బంధు అని అంటారు, లేకపోతే వేరే విధంగా సబ్సిడీలు కట్ చేస్తుంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా చట్టబద్ధంగా ఒక దళితులకు, గిరిజనులకు ఇవ్వాల్సింది అన్న, ఈ మాట స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. ఎస్సీ/ఎస్టీ సప్లాన్ నిధుల ప్రకారం చట్టబద్ధంగా దళితులకి, గిరిజనులకి ఇవ్వాలి. కానీ కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బంధు ఏదైతే ఉందో, తర్వాత తీసుకొద్దాం అనుకుంటున్న గిరిజన బంధు ఏదైతే ఉందో, దీనికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేదంటే ఆటోమేటిక్గా ఏం చేస్తారు, వాళ్ళకి అనునయులకి ఇచ్చుకుంటూ పోయి దాన్ని ఒక పొలిటికల్గా వాళ్ళు ఆస్పిరేషన్ తీర్చుకోవడం కోసం, పొలిటికల్గా గెయిన్ అవ్వడం కోసం ఏర్పాటు చేసుకున్న మార్గంగా కనపడుతుంది కదా క్లియర్గా. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. ఈరోజు సార్ ఇందాక ఒక మాట ఏమన్నారంటే, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు కానీ దానికి నిధులు లేవు. ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక పదవులు కట్టబెట్టాలి కాబట్టి రాజకీయ నిరుద్యోగులను తీసుకొచ్చి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లు చేశారు కానీ వాళ్ళకి నిధులు లేవు అన్న. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మా కాంగ్రెస్ పార్టీలో 2004 నుంచి 2009 వరకు అంటే వికలాంగుల కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఉంటుందన్న. దానికే దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్న. మా బక్కా జడ్సన్ గారు ఎవరైతే ఉన్నారో దానికి వారు చైర్మన్గా ఉన్నారు. వాళ్ళు చాలా సుస్పష్టంగా చెప్పేవాళ్ళు, అంటే ఏ పైసలు దేనికి ఖర్చు అయినా, ఎంత ఖర్చు చేశామని. అంటే కాంగ్రెస్ పార్టీ మేమేం చెప్పదలుచుకున్నామంటేనా, ఈరోజు మా మేనిఫెస్టోలో దాదాపు 37 అంశాలు. దీంట్లో ప్రతి అంశం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా చేర్చడంలో భాగంగా అభివృద్ధి అంటే కేవలం పెద్ద వర్గాల వాళ్ళు బాగుపడడం, పెద్దవాళ్లకు చేతనివ్వడం ఇది కాదన్న ఇంపార్టెంట్. కింది వర్గాల వాళ్ళని పైకి తీసుకురావడము, అది సంక్షేమంలో ప్రధానమైన భాగస్వామి కదా. ఇప్పుడు మేము ఒక మాట అంటున్నాం ఏంటంటే, ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఇప్పటివరకు మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు కదా. అంటే వాళ్ళు ఏంటంటే సంక్షేమ ఫలాల వరకు వాళ్ళు వెళ్ళరు, వాళ్ళంతా కార్పొరేటీకరణ దిశకు వెళ్తారు. అంతదాకా ఎందుకు వెళ్తారంటే 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో భాగంగా మా రాహుల్ గాంధీ గారు ప్రతి కుటుంబానికి 75,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, అంటే చేయుత ఇవ్వాలని చెప్పి మేము చెప్తే దాన్ని వాళ్ళు వ్యతిరేకించరు. అంటే ఇది డైరెక్ట్ పైసలు ఇవ్వడం ఏదైతే ఉందో ఇది ఎలక్షన్ సిస్టమ్ కానీ లేకపోతే సంక్షేమ రాజ్యానికి వ్యతిరేకం అని చెప్పారు. కానీ అదే పైసలు డైరెక్ట్ ఆదానికి ఇవ్వడంలో వాళ్ళు ఎటువంటి సంశయాలు చేయలే. అంటే మేమేమంటాం అంటేనా, ఈరోజు ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత ఆ రైతులు కానీ, యువకులు కానీ, విద్యార్థులకు, పర్టికులర్గా విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడన్నా మేము ఐఐటీలు ఏర్పాటు చేస్తామన్నాము, దాంతోపాటు కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నాము.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలు ఒకటి రావేనా? అది మంచిదే, విద్యార్థులకి సంబంధించి యువతకు సంబంధించి విద్యా నైపుణ్యాలు ప్రధానంగా అవి వాళ్ళు మంచి వనరులు అంశాలే కానీ కదా, ఒకటి వాళ్ళు వనరులు కదా. ఒకటి ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా విమర్శిస్తుందో ధరణి పోర్టల్కి సంబంధించి పెద్ద చర్చ జరిగింది. ఈ ధరణి పోర్టల్ ప్లేస్లో ఒక భూమాత అనే ఒక వెబ్సైట్ తీసుకున్నారు. ఏంటి పేరు మారుస్తారా? లేదన్న అన్న ఒక మాట, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ధరణి పోర్టల్ విషయానికి వచ్చినప్పుడు టెక్నికాలిటీ చాలా రిజిడ్గా ఉందన్న. అంత రిజిడిటీతో ఖచ్చితంగా ఒక కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చినప్పుడు అది చేంజెస్ ప్రజలకు అర్థం కావాలి కదా. రావడానికి ఇప్పుడు రైతులకు అర్థం కావాలి కదా, ఎన్ని ఇన్నోవేషన్ తీసుకొచ్చారు, ఎవరికి అర్థం కావాలి, రైతులకు అర్థం కావాలి కదా. ఇప్పుడు ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చినప్పుడు అది ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్కి అర్థమవుతుందో కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక మాట నా ధరణిలో మీ సేవ పోతారు, అప్లై చేస్తారు, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోతారు, మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి పోతారు. అంటే ఒక చైన్ లింక్ సిస్టంలో ఎక్కడ రైతుకు ఇన్వాల్వేషన్ ఉంటుంది దాంట్లో, అది అప్రూవల్ అయిందా కాదా కూడా తెలియదు. అంటే దానివల్ల చాలామంది, ఇప్పుడు నేను ఖమ్మం జిల్లా వాసినన్నా, మాది పాలేరు నియోజకవర్గం, ఆ చుట్టుపక్కల ఏరియాలో చాలామంది రైతులు ధరణిలో ఇప్పటి వరకు మా ల్యాండ్ ఎన్రోల్ కాదని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దానికి సొల్యూషన్ ఏంటి? దానికి సెపరేట్ ట్రైబ్యునల్ ఉండాలి కదా. దాన్ని ఎవరు అంటే అథారిటీ ఎవరు? ఇప్పుడు అథారిటీని మనం ప్రశ్నిస్తామంటే అది పోర్టల్లో అంటే కలెక్టర్కి, దాంతోపాటు ఆర్డీఓకి, ఎంఆర్ఓకి ఇలా ఆ చైన్ లింక్ సిస్టమే తిరుగుతుంది కానీ దానికి ఎవరు అథారిటీ అని చెప్తలేరు కదా. అంటే మేమేమంటున్నా అంటేనా, ఎక్కడో ఇప్పుడు ఇక్కడ భూములు వదిలేసి, ఇక్కడ భూములు దాదాపు 100 ఎకరాల భూములు వదిలేసి వేరే దేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా కనపడంగానే ఎవరైతే దీన్ని హక్కుదారుగా ఉండి దాన్ని సాగు చేసుకుంటున్నారో వాళ్ళు అక్కడ హక్కుదారు లేకుండా పోయారు. అంటే పాతతరం సిస్టాన్ని, మనం వెనక నుంచి ఉన్న సిస్టాన్ని మళ్ళీ తిరిగి తోడడం ఏదైతే ఉందో దానివల్ల ఎవరు భూములు కోల్పోయారంటే ఎవరైతే భూముల మీద బతకడం స్టార్ట్ చేసారో వాళ్ళు భూములను కోల్పోవడం జరిగింది. ఎందుకు కోల్పోవాల్సి వస్తుంది? ఒక పక్కమో అంటే కాంగ్రెస్ ఎవరో పెద్ద ఎత్తున ప్రజల భూములు కొట్టేయకుండా సెక్యూర్ సిస్టమ్ తీసుకొచ్చని అధికార పార్టీ చెప్తుంది. అన్న ఒక మాట చెప్తున్నాము, ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ భూమిని అంటున్నారు, దానికి ప్రభుత్వ భూమికి లింకుకి దాంతోపాటు పేద ప్రజల రిజిస్ట్రేషన్కి ఎక్కడ సంబంధం లేదు కదా. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే అసైన్మెంట్ భూములని పేద ప్రజలకు ప్రాపర్ వేలో కేటాయించండి. మీరు గవర్నమెంట్ కేవలం కస్టోడియనే కదా, కస్టోడియన్గా ఉండాల్సిన గవర్నమెంట్ పేద ప్రజల భూములని హరితవనాల కోసం కానీ, లేకపోతే శ్మశాన వాటికల కోసం కానీ, లేకపోతే మిగతా చాలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కట్టడం కోసం ఎందుకు ఉపయోగించుకున్నారు మీరు? అంటే పేద ప్రజల భూమికేమో ఒక వ్యాలిడిటీ ఉండదు, పేద ప్రజల భూమికేమో సెక్యూరిటీ ఉండదు, పేద ప్రజల భూములను కాపాడేటోళ్ళు ఉన్నారు. కానీ ధరణిలో మాత్రం చాలా మంది పేద ప్రజలు మాత్రం భూములు పోగొట్టుకోవాలి. ఏ పెద్దందారి, ఏ పెద్ద వ్యవసాయదారుడు వచ్చి ధరణిలో మా భూములు పోయినని బయటకు వచ్చి కొట్లాడిరన్నా? ఎవరు కొట్లాడారు చెప్పండి? వాళ్ళ భూములు చాలా సెక్యూర్గా ఉన్నాయి, కానీ పేద ప్రజల భూములు దాంట్లో ఎన్రోల్ కాలే. దాని నుంచి వాళ్ళు దూరం అయ్యారు, వాళ్ళకు భయభ్రాంతులు గురయ్యారన్నా. ఎందుకు భయభ్రాంతులు గురయ్యారంటే ఆ రోజు సోమేష్ కుమార్ చేసిన తప్పు ఏదైతే ఉందో దానివల్ల చాలామంది ఒక అరెకరము 10 గుంటలు ఎకరం భూములు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాం, ఈరోజు మేము ఇది మేనిఫెస్టోలో మేము క్లియర్ కట్గా చెప్పినాం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఏదైతే ఆ భూసేకరణ చట్టానికి వర్తించే అంశాలు ఉన్నాయో దాని అసైన్మెంట్ భూములకి ఇస్తామని అన్నాం. అసైన్మెంట్ భూములు ఎవరియన్నా? ఎస్సీఎస్లకు ఇచ్చిన భూములు అవి, కాంగ్రెస్ పార్టీ దళితులకు గిరిజనులు ఇచ్చిన భూములై. అంటే ఏదైతే కింది వర్గాల వాళ్ళకు భూములు ఇచ్చినాయో వాటికి సెక్యూరిటీ ఇవ్వకుండా కేవలం పై వాళ్ళకి భూములు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ పోతే ఇది పెత్తందారి వ్యవస్థకి ఆస్కారం కాదన్నా. సో మేమేమన్నా ఇంతకు సార్ చెప్పారు, చాలా స్పష్టంగా చాలా విషయాలు క్లియర్ కట్గా చెప్పారు. ఎవరు మన సత్యం సార్ చెప్పారు. ఏ అంశాలు చెప్పినా కూడా పర్టికులర్గా ఈ సంక్షేమ రాజ్యంలో పేద వర్గాల వాళ్లకు మేలు జరిగినప్పుడే సంక్షేమ రాజ్యానికి అర్థం ఉంటుంది. ఆ సంక్షేమ రాజ్యానికి అర్థం ఉండకపోతే వాల్యూ ఉంటుంది. గద్దరన్న గారు ఇప్పుడు వారిని ఒకసారి స్మరించుకుందామన్నా, గద్దరన్న గారు వాళ్ళు కర్ర పట్టుకున్నప్పుడు కర్రని ఇట్లా చూపిస్తారు వాళ్ళు. అంటే ఇలా అంటే ఇక వర్టికల్గా ఉన్న కర్ర ఇలా హారిజెంటల్గా మారిపోవాలి. అలా మారిపోయినప్పుడు సమానత్వం వస్తుంది. ఆ సమానత్వం ఎలా వస్తుందన్న? జాబుల వల్ల వస్తాయి, ఆర్థిక లావాదేవీల వల్ల వస్తాయి, దాంతోపాటు భూముల వల్ల వస్తాయి. వాటినే ఈరోజు కేసీఆర్ గారు దూరం చేస్తా అంటే ఎవరు లాస్ అవుతున్నారు? మీరు ఒకటి గమనించండి అన్న, భూముల మీద అంటే చిన్న కమతాల మీద ఆధారపడ్డ రైతులు వాళ్ళ బిడ్డల్ని చదువుకొని రేపు జాబులు తీసుకొస్తారని చెప్పి చదివిస్తే ఈరోజు జాబులు లేకుండా పోతే వాళ్ళు ఆర్థికంగా ఎక్కడ బలవంతులు అవుతున్నారు? అంటే ఆత్మగౌరవం ఎక్కడ నిలబడుతున్నది? మీరు ఇచ్చే సంక్షేమ ఫలాలు కానీ ఏదైనా సరే కనీసం వాళ్లకు చేతులు ఇవ్వాల్సి ఉంటుంది కదనా. అంటే మేమేమంటున్నామంటే కింది వర్గాల ప్రజల్ని తెలంగాణ ఆకాంక్షలకు టెక్నికాలిటీ లేని ధరణి అని మీరు అంటున్నారు కదా, భూమాత టెక్నికాలిటీ మీరు చూపించగలరా? 100% చూపిస్తున్నా. ధరణిని టెక్నికల్ గా చూపించచ్చు కదా, అందులో ఉన్న సమస్యల్ని పరిష్కరించే దిశగానే ప్రయత్నం చేయొచ్చు కదా. మళ్ళీ కొత్తగా పేర్లు ఎందుకు మార్చడం? నేనేమంటున్నా అంటే ప్రతి పార్టీ ఆ ప్రకటనలో పేర్లు మార్చుకోవడం అంటే ముందు పార్టీ ప్రకటించిన లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఈ ప్రవేశపెట్టిన ఈ పథకం కొనసాగింపు ఆగిపోద్దా? కొత్తగా పేరు మారుస్తారా? దాన్నే పేరు మార్చి ముందుకు తీసుకెళ్తారా? టెక్నికల్ ఇష్యూ ఉంటే ధరణినే టెక్నికల్ ఇష్యూ క్లియర్ చేసి ముందుకు తీసుకెళ్ళచ్చు. అన్నా నేనేమంటున్నా అంటే మేడం మీద తలకే ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆలోచన ఏమొస్తుందంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాని పరిష్కారం వెతుక్కోవడానికి ఒక వేదిక ఉంటుంది కదా. మరి ధరణి పోర్టల్లో సమస్యలు వచ్చినప్పుడు వేదిక ఏది?
ఎక్కడ వాళ్ళు పరిష్కారం వెతుక్కోవాలి, ఎవరు వాళ్ళు పరిష్కరించాలి, ఎవరు చెప్పాలి? కానీ మేము భూమాత తెచ్చినప్పుడు దానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని మేము అంటున్నాం కదన్నా. ప్రాబ్లం వచ్చినప్పుడు దాని సొల్యూషన్ చూపిస్తానని మేము అంటున్నాం స్పష్టంగా. మరి ధరణి పోర్టల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు వేదిక లేనప్పుడు మేము వేదిక ఏర్పాటు చేస్తున్నామంటే సొల్యూషన్ చూపించినట్ట అంటే ధరణి పోర్టల్ తేవడం వల్ల కేవలం మీ కుటుంబానికే భూములు ట్రాన్స్ఫర్ అయినాయి, మీ కుటుంబంలో భూములే మొత్తం గంపగుత్తగా మీరు దోచుకున్నారని చెప్పి మేము చెప్తున్నాం. అది వాస్తవా కాదని చెప్పి నిరూపించుకునే బాధ్యత ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కడ భూములు వెతికినా కూడా, ఎక్కడ ఏ చేసినా కూడా వాళ్ళు కట్టిన ప్రతి నిర్మాణాలు ఈరోజు ఎస్సీలు ఏదైతే వాళ్ళు చేసుకున్న చిన్న చిన్న కమితాల మీద కట్టారు కదా. సో ఒకటే విషయం అన్న, స్పష్టంగా ఒక మాట చెప్తున్నాం, భూమాత మేము తెచ్చిన తర్వాత దాని టెక్నికాలిటీ ఉంది. ఆ టెక్నికాలిటీ ఎట్లా ఉందంటే దానికి ఒక సపరేట్ ట్రైబ్యునల్ ఉంటుంది, దానికి ఒక సపరేట్ కమిషన్ ఉంటుంది. అది 100% దాంట్లో ఏదైనా రెమెడీ ఉన్నా దాన్ని ఒక సొల్యూషన్ చూపించే మార్గం ఉంటుంది. అలా ఏమి లేకుండా, ఒక సిస్టమ్ లేకుండా, అంటే మేము ధరణి ఏర్పాటు చేసినాం పోర్టల్లోనే పోయండి, ఆ ఇంటర్నెట్లోనే దాంట్లోనే మీరు చేయనంటే ఏ రైతు ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పర్టికులర్గా రైతులు పిహెచ్డీలు పీజీలు చేసి ఉండలేదన్నా. వాళ్ళు అంటే వాళ్ళకున్న చదువులకి చిన్న దీనికి వాళ్ళకి ఆ టెక్నికాలిటీతో కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి మేమే ఉన్నామంటే ఈరోజు మేము భూమాతని ఏర్పాటు చేసి ఏదో దాన్ని గాలికి వదిలేసినట్టు కాకుండా దానికి ఒక ప్రాపర్ విజన్ ఉంది, దానికి ఒక పిల్లర్స్ ఉన్నాయి, దానికి ఒక ఫౌండేషన్ ఉంది. దాని ప్రకారమే మేము ఒక ప్రాపర్ వేలో వాళ్ళకి ఇచ్చేస్తాం కదా, హక్కులను కల్పిస్తాం కదన్నా. ఒకటి మరో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకసారి సత్యం గారు కొన్ని విషయాలు ప్రస్తావించాలి మీతో. బెల్ట్ షాపుల విషయం, బెల్ట్ షాపుల వల్ల అసలు ఏం జరుగుద్ది? బెల్ట్ షాపులు రద్దు చేసి కాంగ్రెస్ పార్టీ అదో అంశాన్ని ప్రస్తావించింది. కళ్యాణ మస్తు 1,00,000 రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం, 10 గ్రాముల బంగారం అంటే దాదాపుగా ఈరోజు మార్కెట్ రేటుతో ఒక 60,000 రూపాయలు, అంటే 1,60,000 రూపాయలు. కేసీఆర్ ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ మస్తు ఈ అంశాలు, ఈ పథకాలు అమలు చేయడానికి చాలా లేట్ అవుతుంది, 6 నుంచి 12 నెలలు పడుతుందని కాంగ్రెస్ పార్టీ వాదన. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా మంది కీలక నేతలు విమర్శించారు. అంటే మీరు వస్తే ఎన్ని రోజుల్లో అమలు చేస్తారు దాన్ని? మిమ్మల్ని వెంకట్ గారు అన్న ఒక మాట, నేను ఈ సందర్భంగా ఒక విషయం ఏమంటున్నా అంటే, పర్టికులర్గా ఒక మేనిఫెస్టో తయారు చేసే విషయంలో నేను ఒక విద్యార్థి నాయకునిగా ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మమ్మల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేశారు. ఏది మేనిఫెస్టో తయారు చేసే విషయంలో, ఏది మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు, వారు ఏది చేసినా కూడా అడ్డిగుట్టిగా చేయలేదన్న. ఏదో గాలికి వదిలేసినట్టు ఏదో ఎట్లా పడితే అట్లా హామీలు ఇవ్వలేదు. దాంట్లో ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా చేశారు. ఆ సిస్టమేటిక్లో భాగంగా ఏది చేసినా కూడా దానికి ఒక స్టాంక్టిటీ ఉంది. ఇప్పుడు ఈరోజు ఉన్న హరగోపాల్ గారు కానీ, లేకపోతే కోదండరామ్ సార్ కానీ, లేకపోతే ఆకునూరు మురళి గారు కానీ, ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటలెక్చువల్స్ ఉన్నారో, అడ్మినిస్ట్రేషన్లో పనిచేసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, అరు ప్రొఫెసర్గా వాళ్ళ సేవలు అందించిన వాళ్ళు, వాళ్ళందరినీ దీంట్లో కలిపిరు. వాళ్ళు కలిపిన తర్వాత వాళ్ళ సలహాలు సూచనల మేరకే ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంతవరకు ఖర్చు చేయగలుగుతాం, తెలంగాణ యొక్క రెవెన్యూ ఎంత. అవును, కరెక్టే. ఇంకో అంశాన్ని కీలకంగా ప్రస్తావించాలి. ఆటో డ్రైవర్కి 12,000 రూపాయలు ఇటువంటి సంక్షేమాలు ప్రకటించినప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లకు సంబంధించి కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది కదా. ఒక మాట, వాళ్ళకి అడిషనల్ గా బెనిఫిట్స్ ఇచ్చే బదులు వాళ్ళ బ్రతకడానికి ఆధారమైన జీవనాధారానికి సంబంధించిన నిత్యావసర వస్తువుల మీదే మీరు ఒక కంట్రోల్డ్ ఒక ప్రైస్ ప్రకటించవచ్చు కదా అన్న. ఒక విషయం ఏంటంటే, పెట్రోల్ విషయానికి వచ్చినప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం కొంత తగ్గించాలి, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలన్న. ఆటోల విషయానికి వచ్చినప్పుడు నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇక్కడ మీ అందరికీ తెలుసు ఒక విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఆటోలు ఈ హైదరాబాద్లో నడుస్తున్నాయినా, ఆ ఆటోలు నడిపించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వలస జీవులు. దాదాపు 80% వరకు వలస జీవులు ఉన్నారన్న. అంటే ఈ నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, లేకపోతే కల్వకుర్తి ఈ ప్రాంతాలు, ఈ నాగర్ కర్నూలు ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ, ఈ మెదకు నారాయణఖేడి ప్రాంతాల్లో ఎవరైతే వలస జీవులు ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో బతకడం స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది ఏమో అంటే కార్మికులుగా, కొంతమంది భవన కార్మికులుగా ఉండి, కొంతమంది ఏమో ఆటోలు నడుపుకుంటున్నారు. సో వాళ్ళకి సరైన ఆదాయం ఉండదన్న. వాళ్ళ పిల్లలకు చదువు విషయంలో ఇబ్బంది అవ్వడం, వాళ్ళు నిత్యావసర సరుకుల విషయంలో ఇబ్బంది అవ్వడం లాంటి జరగడం వల్ల వాళ్ళకు చేయూతనివ్వాలి. దాంతోపాటు వాళ్ళకి ఒక సపరేట్ కమిషన్ ఏర్పాటు చేయాలి, ప్రతి ఒక్క చోట ఒక ఆటో నగర్ ఏర్పాటు చేయాలి, దాంతోపాటు సంవత్సరానికి ఒక 12,000 ఇవ్వాలి. అంటే ఇలాంటి చేయూత ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక అష్యూరెన్స్ అనేది ఇచ్చినట్టు అవుతుంటుంది కదనా. మేమే ఉన్నా అంటే అదే నేను అంటున్నాను, ఒక అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 12,000 రూపాయలు అష్యూరెన్స్ ఇస్తాను మీరు అంటున్నారు. కానీ ప్రతిరోజు జీవనాధారంగా ఉండే ఆ ఎక్స్పెన్స్ ఉంది కదా, దాని మీద ఎక్కువ బాధుడు కలుగుతుందని, అంటే కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న పరిస్థితుల రీత్యా కొంతమంది అక్కడ స్వయంగా ఆటో డ్రైవర్ అనలే గగ్గోలు పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఇప్పుడు దీనికి నేనేమంటా అంటే 2014 నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు ఈ దేశాన్నేమో బీజేపీ పార్టీ పరిపాలిస్తే ఈ రాష్ట్రాన్నేమో బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజు దాదాపు 70 రూపాయల వరకు, అంటే అంతవరకు బ్యారెల్ ఉండే. దాంతోపాటు మేము పెట్రోల్ ఇవ్వడం కూడా 70 రూపాయలు 80 రూపాయలు పెట్రోల్ ఇచ్చినాం. ఇది కాస్త ఇప్పుడు 115 రూపాయలు 112 రూపాయలు అయింది. అంటే మేమేమంటా అంటేనా,
పెట్రోల్ రేటు పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా నిత్యావసర సరుకుల్లో కొంచెం వెనక ముందు అవుతుంది. ఆ ఇన్ఫ్లేషన్ మీద కొంచెం ఆధారపడి ఉంటుంది. అవును. సో ఈ అంశాల్లో ప్రధానంగా నేనేమంటున్నా అంటే 2004 నుంచి 2014 కంటే ముందు ఒక 100 రూపాయలు తీసుకోపోతే సంచి నిండా సరుకులు వచ్చాయి. కానీ 2014 తర్వాత ఇప్పుడు అంటే ఈ పరిస్థితిలో 500 రూపాయలు కేజీ టమాటాలు కూడా రావట్లేదు. 500 రూపాయలు తీసుకోపోతే సంచి నిండుతలేదు. అంటే దాన్ని బట్టి ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవచ్చు కదా. చాలా మంది అంటుంటారు కదా 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని. ఇంతకంటే ఇంకా డిఫరెన్స్ ఏం చెప్పాలి? సో మేమేమంటున్నాం అంటే ఇంతవరకు ఈ ఎవరైతే కింది వర్గాల వాళ్ళు కొనుగోలు శక్తిని తగ్గిపోయారో, కొనుగోలు శక్తిని వాళ్ళు లోపించుకున్నారో దానికి ప్రధాన కారణం ఎవరు? కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కాదా? రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? సో మేమేమన్నా అంటే దీన్ని కట్టడి చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా. సో ఇన్ కేస్ కేంద్రంలో మేము అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే, ఇక్కడ కనుక మేము అధికారంలో వస్తే 100% అట్లా జరగకపోతే మాకు చెప్పండి. శ్రవణ్ గారు, ఎల్లన్ గారు, హలో ఎల్లన్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఏంటి ఒకటి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు విజృంభణ, మరోపక్క కొన్ని అంశాలను, చాలా కీలకమైన అంశాలను తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ మేనిఫెస్టో కంటే మెరుగ్గా ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరోవైపు ఏపీలో అమలు చేసినట్టు వాలంటీర్ వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తాం, దాని ద్వారా సంక్షేమ పథకాలు ఎక్కడా మిస్లీడ్ అవ్వకుండా ఏ పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే మధ్యవర్తులు కానీ ఆ పథకాలను నొక్కేయకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తా అంటున్నారు. ఏం బీఆర్ఎస్ దానికి ఏమంటుంది? ఆ వాలంటీర్ వ్యవస్థకి అగ్రీయేనా? ఇప్పటికీ మధ్యవర్తి వ్యవస్థనే లేదు కదా. బీఆర్ఎస్ పాలనలో కూడా మధ్యవర్తి వ్యవస్థనే లేదు. కానీ మధ్యవర్తి వ్యవస్థ లేదు, కానీ కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి స్థానిక నేతలే మామూలు వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి వేదికల మీద ప్రస్తావించిన అంశాలున్నాయి. గతంలో దళిత బంధు విషయంలో కొంతమంది కమిషన్లకు కక్కుర్తి పడి, కొంతమంది మధ్యవర్తులు, కొంతమంది దళారులు వాళ్ళు చేయడం వల్ల ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దళిత బంధు పథకం ఏదైతే ఉందో దానికి అపవాదు వచ్చింది. అయితే దాన్ని కూడా ప్రక్షాళన చేసి ఈ మధ్య దళారుల బెడద లేకుండా ఎగ్జాక్ట్లీ పెన్షన్ స్కీమ్ ఎట్లయితే ఉందో, ఎట్లయితే వాళ్ళ అకౌంట్లకు వెళ్తుందో అదే రకంగా దళిత బంధు స్కీమ్ కూడా వాళ్ళ అకౌంట్లకు వెళ్ళేటట్టుగా ఒక పారదర్శకంగా ఉండే రకంగా ఈ దళారీ వ్యవస్థ లేకుండా చేసే ప్రక్రియలు కూడా ప్రభుత్వము చేపట్టింది. రేపు రానున్న రోజుల్లో మీరు చూస్తారు దళిత బంధు వీళ్ళు మేనిఫెస్టో అంటున్నారు కదా. మేనిఫెస్టో ఎట్లా అన్న చేసి అధికారంలోకి రావాలని యావదప్ప ఏమైనా చేస్తామంటున్నారు. ఇంకో కీలక అంశం కూడా ఉంది ఇక్కడ మీతో ప్రస్తావించారు. మరో కీలక అంశం కూడా ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై పూర్తి స్థాయిలో రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి అన్నిటి మీద చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే బీఆర్ఎస్ నేతలకి, బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే బీఆర్ఎస్ నాయకులకి గడ్డు కాలమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది లేదు, సచ్చేది లేదు. మీరు స్కాములు కాంగ్రెస్ పార్టీ స్కామ్ల గురించి మాట్లాడితే అంతకంటే అపాస్యం ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఎన్ని స్కాములు చేసిందో, ఏ బోఫోర్స్ కుంభకోణంలో, ఏ హవాలా కుంభకోణంలో ఎట్లా ఉన్నదో మనం అందరం సాక్షాత్తు మనమే సాక్షులము. ఎల్లన్న గారు, ఉంటే వాళ్ళు ఏం చేస్తారో గతంలోనే కూడా అదే కదా. మళ్ళీ వాళ్ళకు సంక్షేమము ప్రజలు ఇదన్నీ ఏం లేదు. ఎట్లనన్నా వేసి ప్రభుత్వంలోకి రావాలి, ఎట్లనే వేసి పరిపాలన గద్దెను ఈ గద్దెను ఎక్కాలి, ఆ పవర్ కావాలి. ఆకలితో ఉన్నారు కాబట్టి, పవర్ అనే ఆకలితో ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికారంలో రావాలని చెప్పేసి యావతోటి అమలు కాని పథకాలని కూడా, అమలు చేయలేని పథకాలను కూడా ఇలా కొన్ని తీసుకొస్తా ఉన్నారు. కర్ణాటకలో వెలిపెట్టిరండి, కొన్ని పథకాలు తీసుకొచ్చారు. కర్ణాటక పథకాలు ఏం సక్సెస్ అయినా నాకు అర్థం కాదు. ఇదే డికే శివకుమార్ గారు మొన్న వచ్చి ఇక్కడ వచ్చి ఏం మాట్లాడిపోయారండి, 24 గంటలు కరెంట్ ఇస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తాం రోజుకు అని చెప్పిపోయింది ఆయన. అంటే ఏమిస్తారు? 24 గంటల కరెంటు పీకేసి 5 గంటలు ఇస్తారా? రేవంత్ రెడ్డి గారు అయితే స్వయంగా 3 గంటలు చాలు కరెంటు రైతులకు అని చెప్పడం జరిగింది. దాని మీద కూడా పెద్ద చర్చ నడుస్తుంది. కరెంటు మీద ఛాలెంజ్ కూడా విసిరారు కాంగ్రెస్ నేతలు. ఏదైతే సబ్ స్టేషన్ లో ఉన్న ల్యాగ్ బుక్స్ కి సంబంధించి రికార్డులు తీసుకురండి, మేము ఛాలెంజ్ విసురుతున్నాం, బీఆర్ఎస్ నేతలు ఒక్కరినైనా సరే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయమని. ఇప్పటికి 2 రోజులైంది. ఎన్నికల టైంలో చాలా కీలకమైన రోజుల్లో ఆ ఛాలెంజ్ ని
బీఆర్ఎస్ ఎందుకు నిజంగా కరెంట్ ఇస్తే ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా 24 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేసి ఆ ల్యాక్ బుక్స్ని మీడియా సమక్షంలోనో ప్రజాప్రతినిధుల సమక్షంలోనో బయట చూపించవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ 24 గంటల కరెంటు ఇప్పుడు స్లోగన్ బహిరంగ సభలలో మాట్లాడమనండి. 24 గంటల కరెంటు తీసేసి టీకే శివకుమార్ గారు చెప్పినట్టు 5 గంటల నేను అనేది అది కాదు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు 3 గంటల కరెంటు ఇస్తామని చెప్పేసి బహిరంగ సభలో చెప్పమానండి. దమ్ముంటే ధైర్యం ఉంటే 24 గంటల కరెంట్ వద్దు 3 గంటలు ఇస్తామని చెప్పమానండి ఒకసారి. ఆ ధైర్యం ఉందా? 5 గంటలు ఇస్తామని చెప్పమానండి ఒకసారి. బహిరంగ సభలో చెప్పమానండి అంటున్నా. ప్రజలకు వెళ్ళి చెప్పమానండి. సవాల్ ఇసిరి ఉట్టిగా ఏదో బట్టగలిసి మీదేసి సవాల్ ఇసిరినట్టుగా భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు పోతా, అమరవల్లి స్థూపం దగ్గరకు వస్తా, ఈడికెత్తావా ఆడికెత్తా, ఇది కాదండి. ప్రజలకు ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏం చేయాలా? ప్రజలకు పోవాలా. ప్రజలకు పోయినప్పుడు నీ ఎలక్షన్ మేనిఫెస్టో ఏందో అది ప్రజల్లో పెట్టాలి. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా చూద్దాం కదా. నీ ఎలక్షన్ మేనిఫెస్టోను నీ మేనిఫెస్టో 5 గంటలేనా, నీ మేనిఫెస్టో 3 గంటలేనా, అది పెట్టు కదా. అదేమో పెట్టారు మీరు, పెట్టారు. నోటికి ఏది వస్తే మాట్లాడతారు. పట్టుకొస్తారు, ఢిల్లీ కోలో పట్టుకొస్తారు. వాళ్లకు చిదంబరం గారు చెప్పిన మాట్లాడిందని నాకు అర్థం కాదు. చావులు చిన్నవి, మేము సారీ చెప్తున్నామంటారా? 52లో చనిపోయిన బిడ్డలు, 69లో చనిపోయిన బిడ్డలు, 2009 మల్లేశ్వరంలో చనిపోయిన బిడ్డలు, ఈ చావులకు కారణం కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? మేము జైలుకు పోయినాం, దెబ్బలు తిన్నాం, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి. ఇవన్నిటికీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఆ రోజు ఆ పార్టీ ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడే ఆ పోలీసు బలగాలే కదా సీమాంధ్ర ప్రభుత్వం. ఇవన్నీ కాదా? ఇవన్నీ సాక్ష్యాలు కావా? ఇంకా మళ్ళీ అట్లాంటి దరిద్ర పరిపాలన తెచ్చుకొని ఈ నెత్తి మీద పెట్టుకుంటాం. ఆ కాంగ్రెస్ పరిపాలన ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహించరు, క్షమించరు. వాళ్ళు చేసిన పాపం మామూలుది కాదు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి తిండి పెడితే ఇలా ఏడాది బతుకున్నంత కాలం అంతా మర్చిపోరండి. అట్లాంటి కేసీఆర్ గారు ఇన్ని పథకాలతోటి తెలంగాణ ప్రజలకు ఏ ఇంటికి చేరలేదండి పథకము. ప్రతి ఇంటికి ఏదో రూపంలో కేసీఆర్ గారు చేసిన మేలు చేకూరింది. కాబట్టి ప్రజలు తిన్నరేవి తెలిసేటోళ్ళు, ఇట్లా బేమాను మాటలు ఉండేటోళ్ళు కాదు. ప్రజలు ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు. కాబట్టి కేసీఆర్ గారి పథకాలని కాపీ కొట్టి బస్సు ఫ్రీగా బస్సు ఇస్తామనో, టికెట్లు అడగమనో, కర్ణాటకలో ఫెయిల్ అయినాయి ఆల్రెడీ పథకాలన్నీ కూడా. అవన్నీ మా మీద రుద్దడానికి ఉత్తర భారతదేశం తీసుకొచ్చి ఇలా మా మీద రుద్దామంటే తెలంగాణ ప్రజలు సహించరు. ఇలా వేరే ఢిల్లీ పెద్దలు, ఢిల్లీ గద్దలు వచ్చి తెలంగాణని పీక్క తింటామంటే తెలంగాణ ప్రజలు చూసుకుంటా ఊకోవడానికి సిద్ధంగా లేరు. రైట్, ఒక నిమిషం వెంకట్. ఒకవేళ కేంద్రంలో బీజేపీ వస్తే, ఇప్పటికే బీజేపీ సహకరించట్లేదు కాబట్టే బీఆర్ఎస్ కొన్ని అంశాలు కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలు కానీ కొన్ని పెండింగ్ నిధులకు సంబంధించి తీసుకురాలేకపోతున్నాం అని బీఆర్ఎస్ అంటుంది. ఒకవేళ మళ్ళీ కేంద్రంలో బీజేపీ వస్తే కాంగ్రెస్ కూడా ఇదే మాట ఉంటుందా? యాజ్ ఇట్ ఈస్ సేమా? ఒక మాట ఏంటంటేనా, ఫెడరల్ స్ట్రక్చర్ అని ఒకటి ఉంటుంది. దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవడంలో కాంగ్రెస్ పార్టీ ముందే ఉంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రాలు ఫాలో అవుతారు కానీ కేంద్రంలో సహకరించాలి. అదే ఇప్పుడు కేంద్రంలో మేము ఇన్ కేసు మేము అధికారంలో వస్తే మీరు రాకపోతే, నేను అంటుంటా ఇన్ కేసు మీరు అధికారంలో రాకపోతే ఈసారి ఆ ఛాన్స్ ఉండదు. ఈసారి ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే సామాన్య ప్రజలు నడ్డి విరుగుతున్నాయి. ఆదాని ఆస్తులు కోట్లలో పెరుగుతున్న కొద్దీ, సామాన్య నడ్డి విరుగుతున్న కొద్దీ జనాలకు అర్థమైపోతుంది ఏంటంటే ఇండియా కూటమి నెక్స్ట్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో 100% బంపర్ మేరతో కలిసి, అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడంలో మేము కీలక పాత్ర పోషిస్తాం. ఇక్కడ ఒక విషయం 4 అంశాలు చెప్పాలి. ఏంటంటే దర్వేలన్న గారు చాలా విషయాలు చెప్పారు. వారికి కూడా నేను ఒక మాట కొన్ని ఇవ్వాల్సింది అంటే చెప్పాలనుకుంటే ఏంటంటే, కేసీఆర్ గారు నా దగ్గర ఇప్పటికీ వీడియో ఉంది, అది చూపిస్తాం. 24 గంటల ఉచిత విద్యుత్ని రైతులకి పర్టికులర్గా అందించిన భాగ్యం అది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంటుంది. అది కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, అసలు ఉచిత కరెంట్ అంటే ఏంటంటే ఆ డెఫినేషన్ తెలియదు ఫస్ట్ మనకు. ఈ తెలంగాణ ప్రజలకు తెలియదు. ఏంటంటే ఉచిత కరెంటు రైతులకు ఇస్తున్నారు, ఉచిత కరెంటు ప్రజానికానికి ఇస్తలేరు, హౌస్ హోల్డ్కి ఇస్తలేరు. అది క్లారిటీ.
ఆ ఉచిత కరెంట్ అనేది వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడే నుంచే ఇంప్లిమెంట్ అవుతుంది కదా అది. సో ఇక్కడ కొత్తగా డౌట్ వస్తే ఏముంది, ఇప్పుడు సరే సపోజ్ ఉచిత కరెంటు అందరికి ఇస్తున్నారని వాళ్ళు అంటున్నారు, మరి 22,000 కోట్లు బకాయిలు ఉంది డిస్కమ్స్ దగ్గర, దాన్ని ఎవరు కట్టాలి? ఆల్రెడీ 6,000 కోట్లు మనం చెల్లిస్తున్నాము, దాన్ని ఎట్లా మనం నడ్డివిచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా దాదాపు 16,000 కోట్లు ఉంది, దాన్ని ఎవరు కట్టాలి? మరి డిస్కమ్లు ఎవరు కట్టాలి? మరి ఉచిత కరెంట్ అయితే డిస్కమ్లు ప్రభుత్వం కట్టుకుంటే అయిపోతుంది కదా. మీరు వస్తే అప్పు చేయకుండా పాలన కొనసాగించగలరా అన్న ఒక మాట నేనేమంటున్నా, అప్పు చేస్తాం, ఏ రాష్ట్రమైనా అప్పు చేస్తుంది కాదని అంటలేము, కానీ ఆ అప్పు తీసుకొచ్చిన పైసలు ఎక్కడ పెడుతున్నారో చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు 150,000 కోట్లతో మీరు కాళేశ్వరం కట్టిరు, కాళేశ్వరం అక్కడ చేసిరు, చేసిన తర్వాత మేమేమంటున్నాం, కాళేశ్వరంలో ప్రాజెక్టులో లుకలుకలు జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము ఒక్కళ్ళే చెప్తలేము, ప్రజలు మాత్రమే చెప్తలేరు. ఈరోజు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిపోయింది కదా, దానికి మీరు ఆన్సర్ ఇస్తే అయిపోతుంది కదా. ఎప్పుడైనా సరే ఒక డ్యామ్కు మధ్యలో పిల్లలు కూలిపోతే డ్యామ్కి వాల్యూ లేకుండా పోయింది. ఇప్పుడు మీరే అన్నారు, వాళ్ళు ఒక మాట అన్నారు ఏంటంటే, హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ లేకపోతే చాలామంది వాళ్ళ పెద్దలు ఏమంటున్నారంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం ఒక మేడిగడ్డ మాత్రమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం అన్నారం మాత్రమే కాదు, అది ఒక పెద్ద ఛానల్ అని అన్నారు. మరి పెద్ద ఛానల్ అయితే 23 TMSల నీళ్లు ఒకసారి కిందికి ఎందుకు వదలాలి? ఆ ఏదో ఒక ఛానల్ ఉంచుకుంటే అయిపోతుంది కదా, కిందున్న చాలా ఛానల్ ఎక్కడెక్కడ స్టోర్ చేసుకుంటే అయిపోతుంది కదా, ఇదంతా సముద్రం పాలైంది కదా. సో మేమేమంటే ఎన్ని రోజులని మా చెవులో పూలు పెడతారు వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే దళారీ వ్యవస్థ ఉండదని అంటున్నారు. గొర్రెల పంపిణీ వ్యవస్థ ఉంది, గొర్రెల పంపిణీ వ్యవస్థలో దళారీ వ్యవస్థ లేదని చెప్తే మేము 100% కాంగ్రెస్ పార్టీ జనాలకు ఓట్లు అడగదు. ఎందుకు ఓట్లు అడగదు అంటే, దాంట్లో డాక్టర్ ఒక దళారి ఉంటాడు, దాంతోపాటు యాదవ్ సంఘం అధ్యక్షులు ఒక దళారి ఉంటాడు, దాంతోపాటు అదేవిధంగా బ్రోకర్ ఉంటాడు. ఆంధ్ర నుంచి గొర్రెలను తీసుకొస్తారు చాలామంది, అక్కడ ఒక బ్రోకర్ ఉంటారు, ఆ బ్రోకర్ ఒక దళారి. వాళ్ళు దాదాపు 80,000 రూపాయలు వాళ్ళు గుంజుకుంటే 70,000 రూపాయలు మాత్రమే అక్కడ ఎవరైతే లబ్ధిదారు ఉంటారో గొర్రెల లబ్ధిదారులు ఎవరు ఉంటారో వాళ్ళకి చెందుతుంది. ఇది వాస్తవమా కాదని చెప్పి ఒకసారి చర్చకు వస్తే అయిపోతుంది కదా. దళారీ వ్యవస్థ లేనప్పుడు ఈ దళారీ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది? రైతు బంధు విషయానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసే ప్రాసెస్లో ఉంటే ఈరోజు ఎక్కడైనా వెళ్దాం మనం. మీరు పార్టీ మారితే దళిత బంధు ఇస్తాం, మీరు పార్టీ అంటే రైతు బంధు కాదు, మీరు పార్టీ మారితే దళిత బంధు ఇస్తాం, దాని ప్రకారం మీకు ముందు అంటే ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి వాళ్ళే చెప్పుకుంటూ వచ్చినారు కదా. మరి దళారీ వ్యవస్థ లేని ఇది ఎక్కడి నుంచి వచ్చింది దళిత బంధు విషయంలో? మేమేమన్నా అంటే దళారీ వ్యవస్థ అనేది రూపు మార్చుకుంది, దళారీ వ్యవస్థ లేదని కాదు, అది తొండ ముదిరి ఊసరు వెళ్ళింది అంతే, అది రంగులు మార్చుకుంటూ పోతుంది అంతే. రైట్ సత్యం గారు, మీ కన్క్లూజన్ సార్. ఇవాళ 2-3 అంశాలే ఇప్పుడు మిత్రులు మాట్లాడిన అంశాలు. కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వట్లేదనే దానికి ఒక స్టాట్యూటరీ ప్రొటెక్షన్ ఉండాలి. మోడీ దయదలిచి ఇస్తే కేసీఆర్ తీసుకోవటం, లేదా రేపు రాహుల్ గాంధీ దయదలిచి ఇస్తే ఇంకొక ఆయన తీసుకోవటమో కాదు. రాష్ట్రాలు 42% వాటా పన్నుల వాటా కావాలని అడిగినాయి, 41% కేంద్రం ఓకే చేసింది. కానీ రియలైజ్ అయ్యే వరకల్లా 34-33% వాటా ఇస్తుంది. మిగతాది మొత్తం రాష్ట్రాల మీద ప్రెజర్ పడుతుంది. ఇది ఒక అంశం. రెండవది, కేంద్రానికి ప్రెజర్స్ ఉంటే విదేశీ అప్పులు చేస్తాయి, రాష్ట్రాలు విదేశీ అప్పులు తెచ్చుకునే అవకాశం లేదు. కేంద్రాల అవసరం అయితే రిజర్వ్ బ్యాంకును రిక్వెస్ట్ చేస్తుంది నోట్లు ముద్రించమని, రాష్ట్రాలకు ఆ హక్కు లేదు. కాబట్టి రాష్ట్రాలని బాగా ఒత్తిడికి గురి చేసి ఫెయిల్ చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు. కాబట్టి దానికి ఒక స్టాట్యూటరీ ప్రొటెక్షన్ ఉండాలి. అది ఏ కేంద్రం వచ్చినా ఏ రాష్ట్రం వచ్చినా వాళ్ళ మోచేతి నీళ్లు దావటం కాకుండా చట్టబద్ధత ఉండాలి దానికి. ఇది ఒక అంశం, అట్లయితేనే పరిష్కారం అయింది. తర్వాత రెండోది, ఇప్పుడు మనం అమలు చేస్తున్నటువంటి పథకాల విషయం వస్తే దళిత బంధు కరెక్ట్ పథకం, కానీ ఇప్పుడు భూములు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, 1 ఎకరం ఇచ్చినదా అది సోషల్ స్టేటస్ ఉంది. ఎకానమీకి అన్ని సబ్సిడీలు అన్ని కన్సెషన్స్ ఆ ఎకరం ఉంటేనే వస్తున్నాయి. బ్యాంకుల అప్పులైనా సబ్సిడీలైనా గవర్నమెంట్ సహాయం అయినా. మలేషియాలో సౌత్ కొరియాలో లాంటి పెట్టుబడి దేశాల్లో అద్భుతంగా భూ సంస్కరణలు చేశారు. రష్యా చైనా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ కేసీఆర్ ఎందుకో భూములు పంచుతా అనకుండా కొనిస్తుంటే కొనే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, తర్వాత అమ్ముకునేటువంటి రైతులు లేదు. కాబట్టి దానికి సబ్స్టిట్యూట్గా 10 లక్షలు ఇవ్వడం కరెక్ట్, కానీ అది ఏడాదికి 10 మందికి ఇచ్చుకుంటే పోతే 150 సంవత్సరాలు అమలు చేస్తాం అనేటువంటిది. దానివల్ల వచ్చేటువంటి దళితులు లబ్ధి పొంది 5 తరాల వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి పరిష్కార మార్గం ఎతకాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలు అంటే యాక్చువల్ గా అమలు చేసేటువంటి విషయాలే మేనిఫెస్టోలో పెడితే ప్రజలు లబ్ధి పొందుతారు, ప్రభుత్వం కూడా చేసినటువంటి పనికి ఫలితం వచ్చిందని అనుకుంటే స్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆలోచించాలి తప్ప ఓటర్లను ఊదరగొట్టడానికి పెట్టి అవి అమలు చేయకుంటుంటే మేనిఫెస్టోల మీద ప్రజలకు నమ్మకం పోదు. వీళ్ళు అట్టనే అంటారులే ఎలక్షన్ అప్పుడు అంటారు. ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ ఎలన్ గారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతూ ఈరోజు ఆ కీలక అంశాలతో మేనిఫెస్టోని ప్రకటించింది.
అయితే బీఆర్ఎస్ ఈ అంశాల మీదే మరొకసారి విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయం మరొకసారి మలుపులు తిరుగుతుంది. ప్రజల వద్దకు చేరువయ్యేందుకు అన్ని పార్టీలు కసరత్తులు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టోల విడుదల కూడా సిద్ధం చేస్తున్నారు. కానీ ఏ మేనిఫెస్టోకి ప్రజలు ఆకర్షితులవుతారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీకి ప్రజలు అభయాస్తం ఇస్తారో కూడా వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.